హార్ట్ స్పందించాలి, కదలాలి, దాని మాంసఖండం మూవ్ అవ్వాలి అంటే దానికి ఎలక్ట్రిక్ సప్లై కావాల్సిందే. సో ఇది నార్మలీ హార్ట్కి ఇలా 4 గదులు ఉంటాయి, పై 2 గదులు, కింద 2 గదులు, మెయిన్ పంపింగ్ చేంబర్. సో మనకి కరెంట్ ఇక్కడ రైట్ సైడ్ అప్పర్ చేంబర్ ఒక బిఎఫ్ గిన్స్ స్ట్రక్చర్ నుంచి జనరేట్ అవుతుంది. నిమిషానికి ఎన్నిసార్లు జనరేట్ అయితే అన్నిసార్లు హార్ట్ స్పందిస్తుంది. మనకి నాడి అన్నిసార్లు మనం ఫీల్ చేయవచ్చు. సో ఇది సుమారుగా ఒక 60 నుంచి 90 సార్లు పర్ మినిట్ ఇది జనరేట్ చేస్తుంది కరెంటు. జనరేట్ చేసినప్పుడు ముందు పై గదులకు వస్తుంది కరెంట్. అప్పుడు పై గదులు స్క్వీజ్ చేసినప్పుడు బ్లడ్ కిందకి వెళ్తుంది. దాని తర్వాత కొంచెం సేపు తర్వాత ఇది చూడండి, ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇక్కడ ఆగుతుంది. ఇది ఒక జంక్షన్ బాక్స్ లాంటిది, ఇక్కడ డిలే చేస్తుంది కొంచెం కరెంటు. దాని తర్వాత ఈ ఎలక్ట్రిక్ ఫైబర్స్ ద్వారా ర్యాపిడ్గా ఈ కింద గదులు మొత్తం యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయినప్పుడు మొత్తం ఒకేసారి స్క్వీజ్ చేయటం వలన హార్ట్ పంప్ అవుతుంది. సో పై గదులు ముందు, దాని తర్వాత కింద గదులు, పై గదులు, కింద గదులు, ఇలా సింక్రనైజేషన్ మెయింటైన్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా రకాలు ఉండొచ్చు. మెయిన్గా మనం ఇవాళ మాట్లాడుకునేది సడన్ కార్డియాక్ డెత్, అంటే గుండె అకస్మాత్తుగా ఆగిపోవడానికి వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అనేది ఒక ప్రాబ్లం వస్తుంది. దీనిలో మెయిన్ పంపింగ్ చేంబర్ లెఫ్ట్ది, కిందది, ఇది రైట్ కిందది, ఇది ఊపిరితిత్తులకు పంప్ చేస్తుంది, ఇది మొత్తం సర్క్యులేషన్ అంతా కూడా పంప్ చేస్తుంది. అప్పర్ 2 చేంబర్లు ఉంటాయి, వీటిని ఏట్రియా అంటారు, ఈ స్టోరేజ్ చేంబర్స్. సో నార్మల్లీ ఇక్కడ నుంచి కరెంట్ స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఒక లయ మెయింటైన్ అవుతూ ఉంటుంది. మనకి ఈసీజీలో ఎలాగో ఇది పై గదుల యాక్టివిటీ, ఇది కింద గదుల యాక్టివిటీ అలా తెలుస్తూ ఉంటుంది మనకి ఈసీజీలో. ఇది పై గదిది, ఇది కింద గదిది. సో మనకి ఈసీజీ ద్వారా నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది తెలుస్తుంది. దీన్ని ఫిబ్రిలేషన్ అంటారు. అంటే మల్టిపుల్ చోట్ల నుంచి షార్ట్ సర్క్యూట్స్ వస్తాయి. వచ్చినప్పుడు చూసారా ఈసీజీ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్గా కానీ ఊరిని ఇలా ఉంటుంది తప్ప అసలు ఏమీ మనకి రెగ్యులర్ వేవ్ ఫామ్స్ రావు. సో ఈసీజీ ద్వారా మనం డయాగ్నోజ్ చేయొచ్చు. ఇలాంటప్పుడు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోతారు, ఎందుకంటే ఎఫెక్టివ్ పంపింగ్ ఏమి ఉండదు కాబట్టి. సో ఉట్టి ఫాస్ట్గా కొట్టుకోవడం ప్రాబ్లం కాదు. నార్మల్లీ మనం పరిగెత్తినప్పుడో లేకపోతే యాంగ్షియస్గా ఉన్నప్పుడో గుండె ఫాస్ట్గా కొట్టుకోవచ్చు. సో కానీ ఈ నార్మల్ సర్క్యూటే మెయింటైన్ అవుతుంది, అంటే ఎలక్ట్రిక్ ఫ్లో మెయింటైన్ అవుతుంది. వెంట్రికులర్ ఫిబ్రిలేషన్లో ఏమవుతుందంటే మల్టిపుల్ ఏరియాస్ నుంచి ఒకేసారి మల్టిపుల్ షార్ట్ సర్క్యూట్స్ వస్తాయి. అలాగే గుండె అప్పుడప్పుడు స్లోగా కూడా కొట్టుకోవచ్చు. మనం నిద్రపోతూ ఉన్నప్పుడు మన బ్రెయిన్ నుంచి స్టిమ్యులేషన్ తగ్గి హార్ట్ బీట్ కూడా స్లో అవ్వచ్చు. కొన్నిసార్లు ఇది పని చేయనప్పుడు లేకపోతే ఇక్కడ కరెంట్ బ్లాక్ అయిపోయినప్పుడు హార్ట్ బీట్ మరీ స్లో అయిపోయింది అనుకోండి, ఇలాగూ మనకు గ్యాప్స్ లాగా కనపడతాయి ఈసీజీలో, అప్పుడు కూడా స్పృహ పడిపోవచ్చు. కానీ డేంజరస్, అన్నిటికన్నా డేంజరస్ గుండె బాగా ఫాస్ట్గా ఇలాగూ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, అంటే మల్టిపుల్ చోట నుంచి కరెంట్ వచ్చి ఆగిపోవడం. ఇది యూజువల్లీ హార్ట్ అటాక్ ఇనీషియల్ ఫేజెస్లో అవుతుంది. హార్ట్కి ఎలక్ట్రిక్ సప్లై ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడే జంక్షన్ బాక్స్ నుంచి ఇలా రైట్ సైడ్కి, ఇలా లెఫ్ట్ సైడ్ మెయిన్ పంపింగ్ చేంబర్కి వెళ్తుంది. సో సపోజ్ ఇక్కడ గుండె రక్తనాళం ఇక్కడ బ్లాక్ అయిపోయింది అనుకోండి, బ్లాక్ అయినప్పుడు ఈ కరెంట్ అంతా కూడా ఈ ఏరియా ఏదైతే బ్లడ్ సప్లై అందలేదో ఈ ఏరియాలో ఫిబ్రిలేషన్లు వస్తాయి, అంటే మల్టిపుల్ షార్ట్ సర్క్యూట్స్ తయారవుతాయి. సో గుండెలు ఎలా కొట్టుకుంటుంది కానీ ఎఫెక్టివ్ పంపింగ్ ఏమి ఉండదు. దీన్ని ఫిబ్రిలేషన్ అంటారు. మామూలుగా గుండె రక్తనాళాలు ఎలా ఉంటాయి, ఇక్కడ ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా సంవత్సరాల నుంచి పెరిగిపోతూ ఉంటుంది. ఏదో ఒక రోజు సడన్లీ ఇది రప్చర్ అంటారు, అంటే ఇట్లా క్రాక్ లాగేస్తుంది, అప్పుడు బ్లడ్ క్లాట్ అవుతుంది సడన్గా. అందుకనే హార్ట్ అటాక్స్ అనేవి ఎప్పుడు సడన్గా వస్తాయి. సో సపోజ్ నేనున్నాను, బాగానే ఉన్నాను, ఛాతీ నొప్పి లేదు, ఏమీ లేదు, బాగానే నడవగలుగుతున్నాను, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను, కానీ నా లైఫ్ స్టైల్ మూలాన వాటెవర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, మానసిక ఒత్తిడి, నేను తినే ఆహారం, కొలెస్ట్రాల్ ఎక్కువ, బీపీ, షుగర్, వాటెవర్ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటి మూలాన నా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అనేవి డిపాజిట్ అవుతున్నాయి. ఇది మనకి సిటీ కాల్షియం స్కోర్ లాంటి చిన్న టెస్ట్తోనే ముందే తెలుస్తుంది, కానీ మనం చాలామంది ఆ టెస్ట్ చేయించుకోం. ఆ రక్తనాళాలు 50, 30, 60%, 70% నారోయింగ్ ఉన్నా సరే ఏమి సిమ్టమ్స్ ఉన్నావు, అన్ని పనులు మనం చేసుకోవచ్చు, ఎందుకంటే రక్తం సరఫరా మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఏదో ఒక రోజు ప్లాక్ రప్చర్ అనేది అవుతుంది, అంటే లోపలేపు ఆ కొలెస్ట్రాల్ మీద పేవ్మెంట్ లాంటిది అది క్రాక్ లాగా ఇచ్చి బ్లడ్ క్లాట్ అవుతుంది. క్లాట్ అయినప్పుడు బ్లడ్ సప్లై అనేది సడన్లీ ఆగిపోతుంది. అప్పుడు నాకు నొప్పిలాగా రావచ్చు, ఈ సెంటర్ ఆఫ్ ద చెస్ట్ లోపల ఒక బరువులాగా, లేకపోతే మంటలాగా, లేకపోతే చాలామందికి చాలామంది గ్యాస్ట్రిక్ అనుకుంటారు, ఈ ఏరియాలో వచ్చి నెమ్మదిగా ఇలా పైకి వచ్చి కొంతమందికి ఇలా దవడల లోపలికి, లేకపోతే ఈ లెఫ్ట్ సైడ్ లోపలికి రావచ్చు. మీకు అలాంటి నొప్పి వచ్చి స్పెషల్లీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలైనా తగ్గకపోయే పరిస్థితి ఉంటే, దాంతోపాటు చల్లని చెమటలు కానీ, లేకపోతే కళ్ళు తిరిగినట్టు అనిపించడం,
లేకపోతే ఆయాసం రావటం, వాంతులు అవటం అలా కనుక ఏదన్నా అవుతుంటే మనం ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి చేరాలి. సో ఇది టైం వేస్ట్ అవ్వకుండా చేరాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే హార్ట్కి బ్లడ్ సప్లై, ఆ రక్తనాళం మూసుకుపోయి బ్లడ్ సప్లై లేనప్పుడు ఆ మసిల్ లోపల నుంచి ట్రావెల్ అయ్యే ఎలక్ట్రిక్ ఫైబర్స్ డ్యామేజ్ అవ్వటం మూలాన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వచ్చి వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అనేది వస్తుంది. సో వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అకస్మాత్తుగా చీకట్లు గమ్మి పడిపోయిన తర్వాత ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై అందినప్పుడు 10 నిమిషాల్లో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏమవుతుంది, ఇలా కూర్చున్నాడో నుంచున్నాడో ఫస్ట్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై అందనప్పుడు స్పృహ తప్పి ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్ పడిపోవటం. సో చైర్లో ఉంటే అట వాలిపోవటం, మంచం మీద ఉంటే పడిపోవటం, లేకపోతే నుంచుని ఉంటే గ్రౌండ్ మీద పడిపోవడం, ఫస్ట్ థింగ్ అది అవుతుంది. సో సెకండ్ థింగ్ ఏమవుతుందంటే స్పృహ పడిపోయిన తర్వాత అన్రెస్పాన్సివ్ అంటే ఏమన్నా నీ పేరేంటో ఏమవుతుందో ఏంటో అంటే ఏమి రెస్పాన్స్ ఉండదు, ఎందుకంటే దే ఆర్ అన్కాన్షియస్ కాబట్టి. థర్డ్ థింగ్ ఏంటంటే గాలి వీలవటం అనేది ఆపేస్తారు, చాలా ఇంపార్టెంట్. పడిపోయిన తర్వాత స్పృహ లేదు కానీ గాలి బాగానే పీలుస్తున్నారు అనుకోండి, అది వేరే ఏదో ప్రాబ్లం, ఫిట్స్ ప్రాబ్లం ఏదో అయి ఉండొచ్చు. మనకి బ్రీదింగ్కి న్యూరల్ సెంటర్స్ బ్రెయిన్ కింద భాగంలో ఉంటుంది, అక్కడ బ్లడ్ సప్లై అందకపోవటం వలన గాలి పీలవటం కూడా ఆపేస్తారు. అప్పుడు మనం ఇమీడియట్లీ ఏం చేయాలి, వాళ్ళు ఏం పలకటం లేదు ఏం లేదంటే మీరు నాడో లేకపోతే ఇక్కడ క్యారోటిడ్డో పల్స్ చూడొచ్చు, గాలి పీలుస్తున్నారా లేదా ఇలా చూడొచ్చు. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్లీ కార్డియాక్ మసాజ్ అంటే ఏమీ లేదు, మన బాడీ వెయిట్ దీని మీద పడేటట్టు కొంచెం స్ట్రైట్గా ఉంచుకుని ఇలా కఫ్ పెట్టి ఒక 2 inches ఆర్ 1.5 inch అట్ ద రేట్ ఆఫ్ అరౌండ్ 120 times a minute, అంటే ఆల్మోస్ట్ ప్రతి సెకండ్కి 2 సార్లు కొంచెం ఫాస్ట్గా మసాజ్ చేస్తే ఏమవుతుందంటే మీరు కనుక త్వరగా చేయటం మొదలుపెట్టారనుకోండి, వాళ్ళు ఇమీడియట్లీ అని గాలి వీలవటం మొదలు పెడతారు, మీ చూస్తారు, మీకు తెలుస్తుంది అది చాలా అంటే మీరు ఎఫెక్టివ్గా చేస్తున్నారని. కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి అంత రెస్పాన్స్ లేకపోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరన్నా స్పృహ పడిపోయినప్పుడు ఇమ్మీడియట్లీ అది స్టార్ట్ చేయడం. అఫ్కోర్స్ వాళ్ళంతటికి వాళ్ళకి గాలి పీలుస్తున్నారు అనుకోండి, మీరు స్టార్ట్ చేయని అవసరం. సో ఫస్ట్ స్పృహ పడిపోవడం అన్కాన్షియస్, దాని తర్వాత మీరు ఏం పలకరించినా అన్రెస్పాన్సివ్, గాలి వీలవకపోవడం, ఇది ఇంపార్టెంట్. సో దీనిలో కార్డియాక్ అరెస్ట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెయిన్కి బ్లడ్ అందకపోవటం. మీకు ఆ 10 minutes లోపల అందరూ చనిపోవడం ఎందుకు అవుతుందంటే హార్ట్ పంప్ చేయనప్పుడు బ్రెయిన్కి బ్లడ్ అందకపోతే 10 minutesలో బ్రెయిన్ డెడ్ అయిపోతారు, అది ఇంపార్టెంట్. మన హాస్పిటల్లో అయిందనుకోండి ఇలాగ మనం ఏం చేస్తాం, ఇది డీఫిబ్రిలేటర్ అనేది ఉంటుంది, దీన్ని ఇమీడియట్లీ ఆన్ చేసి ఈ పెడల్స్ ఉంటాయి, ఈ పెడల్స్ పెట్టి ఇలాగ హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఒక పెడల్ ఇక్కడ ఒక పెడల్ ఇక్కడ పెడితే మనం అక్కడ అది రిథమ్ చూపిస్తుంది, మనం దీన్ని బటన్ నొక్కితే అది షాక్ ఇస్తుంది. సో బేసికలీ షాక్లో ఏమవుతుందంటే హార్ట్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ భాగంలో. సో మనం ఇక్కడ ఒకటి పెట్టి హై వోల్టేజ్లో మనం కరెంట్ పాస్ చేసామనుకోండి, ఆ చిన్న ఏదైతే షార్ట్ సర్క్యూట్స్ ఉన్నాయో, మల్టిపుల్ షార్ట్ సర్క్యూట్స్ ఉన్నాయో, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అనే షార్ట్ సర్క్యూట్స్ మీ పలక తుడిసేసినట్టు ఈ హ్యూజ్ ఏదైతే షాక్ ఇస్తుందో అవన్నీ తుడిసేసి మళ్ళీ మన హార్ట్ రీస్టార్ట్ చేయటం, అంటే హార్ట్ని రీస్టార్ట్ చేయడం అవసరం, ఆ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ ఆపేస్తే పైనుంచి మళ్ళీ హార్ట్ దాని అంతటికి అదే మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటుంది. సో దానివల్ల దీన్ని డీఫిబ్రిలేషన్ అంటారు, అదేమో ఫిబ్రిలేషన్, దీన్ని డీఫిబ్రిలేషన్. సో డీఫిబ్రిలేషన్ మూలన చాలా లైఫ్స్ సేవ్ చేయవచ్చు. దీన్ని ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ ఏఈడి అంటారు. ఈ యాక్చువల్లీ అన్ని పబ్లిక్ ప్లేసుల్లో ఉండాలి, ఈవెన్ మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అక్కడ కూడా ఉండాలి. సో ఎవరన్నా స్పృహ పడిపోయినప్పుడు ఇమీడియట్లీ మనం ఈ ప్యాచ్లు తీసి ఇలా కనెక్ట్ చేసామనుకోండి, ఇక్కడ ఒక ప్యాచ్ కనెక్ట్ చేస్తే అదే రిథమ్ అనలైజ్ చేస్తుంది, అనలైజ్ చేసి ప్లీజ్ షాక్ అని చెప్తుంది. అప్పుడు మనం ఈ బటన్ నొక్కామనుకోండి అది షాక్ ఇస్తుంది. సో ఇది దీనికన్నా మనకు హాస్పిటల్లో ఉండే డీఫిబ్రిలేటర్ కన్నా హాస్పిటల్లో ఉండే డీఫిబ్రిలేటర్ పెద్దది, మనకు వేవ్ ఫార్మ్స్ అన్నీ చూపిస్తుంది, మల్టిపుల్ టైమ్స్ షాక్ మనం కావాల్సినప్పుడు ఇచ్చుకోవచ్చు. ఇదేంటంటే ఆటోమేటిక్గానే షాక్ ఇవ్వదు కానీ రిథమ్ అనలైజ్ చేసి లయ ఎలా ఉంది, లయ సరిగ్గా లేదు, ఫిబ్రిలేషన్ అనే లయ ఉంది అన్నప్పుడు అదే షాక్ చేయండి అని బటన్ నొక్కండి అని చెప్తుంది, మనం బటన్ నొక్కితే సేమ్ థింగే చేస్తుంది, షాక్ ఇస్తుంది. సో ఇది వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. చూసారా, హార్ట్ అనేది కంట్రాక్షన్ ఉంది కానీ ఊరిని ఇలా అవుతుంది, సో ఎఫెక్టివ్ పంపింగ్ లేదు. దీనిలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెయిన్కి వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై అనేది వెళ్ళటల్లా. సో స్పృహ పడిపోవటం, బ్రెయిన్ అనేది ఒక 10 minutesలో డ్యామేజ్ అయిపోతుంది.
మనం ఏఈడి పెట్టి అది కనుక రిథమ్ అనలైజ్ చేసి షాక్ చేయమని మనం ఆ బటన్ నొక్కామనుకోండి, అదే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పెద్ద ఎలక్ట్రిక్ జోల్ట్ లాంటిది ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఈ హార్ట్ దాన్ని ఈ అన్నీ కూడా ఈ షార్ట్ సర్క్యూట్ ఏవైతే ఉన్నాయో అవి పోయి మళ్ళీ నార్మల్ రిథమ్ స్టార్ట్ అవుతుంది. సో బ్రెయిన్కి మళ్ళీ బ్లడ్ సప్లై అవుతుంది. అప్పుడు వాళ్ళకి కాన్షియస్నెస్ రావటం, గాలి వీలవటం అన్నీ కూడా రీస్టార్ట్ అవుతుంది. సో రెండు ఇంపార్టెంటే. హార్ట్ ఆగిపోయినప్పుడు ఫిబ్రిలేట్ అవుతా ఉన్నప్పుడు మనం బయట నుంచి నొక్కామనుకోండి, ఈ చెస్ట్ బోన్ని నొక్కడం ద్వారా హార్ట్ కంప్రెస్ చేయగలుగుతున్నాం. హార్ట్ కంప్రెస్ చేస్తే ఏమవుతుందంటే బ్లడ్ బ్రెయిన్కి వెళ్తుంది. పడిపోయిన పరిస్థితిలో ఏంటంటే బ్రెయిన్ ఇంకా కిందకు ఉంటుంది కాబట్టి తేలిగ్గా వెళ్తుంది. సో ఇది ఒక 2 inches కంప్రెస్ చేయాలి. అరౌండ్ 100 to 120 times per minute, అంటే ప్రతి సెకండ్ 2 సార్లు నొక్కాలి. దీనికన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ డీఫిబ్రిలేట్ చేయటం. సో సిపిఆర్ చేస్తా మనం బ్లడ్ సప్లై మెయింటైన్ చేస్తా ఉన్నప్పుడు ఏఈడి కూడా కనెక్ట్ చేసి అది కూడా అలా ఎలక్ట్రిక్ జోల్ట్ ఇచ్చి ఈ షార్ట్ సర్క్యూట్ అంతా కూడా లేకుండా చేస్తుంది. సో ఈ షార్ట్ సర్క్యూట్స్ పోయేటట్టు మనం షాక్ ఇచ్చామనుకోండి, ఓన్ రిథమ్ వల్ల స్టార్ట్ అయిపోతుంది, హార్ట్ పంప్ చేయటం మొదలు పెడుతుంది. సో డెఫినెటివ్ థెరపీ ఈజ్ ఈ షాక్ చేయటం. సో ఇది మనకి ఈ సిపిఆర్ అనేది విదిన్ 10 minutes స్టార్ట్ అవ్వాలి. ఈ షాక్ చేసి రిథమ్ నార్మలైజ్ చేయటం అనేది ఎంత త్వరగా అయితే అంత మంచిది. అసలు హార్ట్ అరెస్ట్ అవ్వక ముందే ఎవరికైనా ఛాతీ నొప్పి వచ్చినప్పుడు, హార్ట్ అటాక్ అని అనుమానంగా ఉన్నప్పుడు వాళ్ళని హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నప్పుడే ఈ డీఫిబ్రిలేటర్, ఈ ఏఈడి, ఈ చిన్న సైజ్ డీఫిబ్రిలేటర్ అటాచ్ చేసి మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే ఇంకా మంచిది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో ఏదైనా సడన్లీ స్పృహ తప్పి హార్ట్ ఆగిపోవడం, ఆ వెంట్రుకల్ ఫిబ్రిలేషన్ లాంటిది వస్తే అదే అనలైజ్ చేసి మనకి బటన్ నొక్కమని చెప్తుంది, ప్రాంప్ట్ ఇస్తుంది. అది మనం నొక్కితే ఆ దడ పోయి మనం లైఫ్ సేవ్ చేయొచ్చు. అంటే ఇంకా చిన్నది మనం బాడీ లోపల అయితే ఏదైతే ఇంప్లాంట్ చేయగలుగుతామో దాన్ని ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ డీఫిబ్రిలేటర్ అంటారు. సో ఇది డీఫిబ్రిలేటరు, ఇదేమో ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అంటే బయట పెట్టేది, ఇదేమో ఆటోమేటిక్ ఇంటర్నల్ డీఫిబ్రిలేటర్ అంటే బాడీ లోపల మనం పెట్టేదన్నమాట. సో ఇది పర్సన్ అయితే హార్ట్ ఇక్కడ ఉంటుంది. సో హార్ట్ పై గది రైట్ సైడ్ది అక్కడ ఉంటుంది, కింద గది ఇలా ఉంటుంది హార్ట్. సో హార్ట్కి ఇక్కడ రైట్ సైడ్ చేంబర్స్, లెఫ్ట్ సైడ్ చేంబర్స్ ఉంటుంది. ఈ మసిల్ అనేది మధ్యలో ఉంటుంది. సో మనం ఇక్కడ డీఫిబ్రిలేటర్ ఏం చేస్తామంటే ఇక్కడ ఒక చిన్న నిక్ ఇచ్చి ఈ బ్యాటరీ లోపల పెడతాం. ఈ వైర్ అనేది వెయిన్స్ లోపల నుంచినే దీనికి కనెక్ట్ చేసి, సో దీని వైర్ ద్వారా ఇది ఏం చేస్తుందంటే హార్ట్ ప్రతిసారి స్పందించినప్పుడు దానికి ఎలక్ట్రిక్ సప్లై వచ్చినప్పుడు దీని ద్వారా అది సెన్స్ చేస్తుంది, ఈ మెషిన్ సెన్స్ చేస్తుంది. సో దానికి తెలుసు అనమాట, నిమిషానికి 60 సార్లు, 70 సార్లు, 80 సార్లు హార్ట్ కొట్టుకుంటుంది అని. 80 సార్లు, 60 సార్లు కొట్టుకునే వాళ్ళు 300 సార్లు, 400 సార్లు కొట్టుకుంటే అది కూడా ఈ వైర్ ద్వారానే సెన్స్ చేయగలదు. అంత ఫాస్ట్గా హార్ట్ బీటింగ్ అంటే వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అని దానికి తెలుస్తుంది. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఇక్కడ షాకింగ్ కాయిల్ అని ఉంటుంది, ఇది చూసారా, ఇది తెల్లగా ఉంది, ఇది ఈ కాయిల్ నుంచి ఇక్కడికి షాక్ ఇస్తుంది. సో మనం ఇక్కడి నుంచి ఇక్కడికి అనమాట. అంటే బేసికల్లీ ఇప్పుడు నా మీద పెట్టుకుని చూపిస్తే ఇక్కడ ఇది ఉంటుంది, ఇది హార్ట్ లోపల ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ కాయిల్ లోపల నుంచి, ఈ షాకింగ్ కాయిల్ నుంచి ఇక్కడికి షాక్ ఇస్తుంది. సో బేసికల్లీ పెడల్స్ పెట్టి షాక్ చేసినట్టే పనిచేస్తుంది. ఇది మనం బాడీ లోపలే పెట్టేయచ్చు. ఇది కంటిన్యూస్లీ మానిటర్ చేస్తుంది, లైఫ్ లాంగ్ మానిటర్ చేస్తుంది. నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది హార్ట్ అని. ఆ రేంజ్లో మనం సపోజ్ మోర్ దెన్ 200 times, మోర్ దెన్ 250 times షాక్ ఇవ్వమని దానికి ఇక్కడ మనం ప్రోగ్రామ్ చేసాం అనుకోండి, అంత స్పీడ్గా ఉన్నప్పుడు స్పృహ పడిపోయే ముందే అదే షాక్ ఇస్తుంది. సో ఈ డీఫిబ్రిలేటర్ అనేది పై గదిలో ఒక వైర్ ఉంటుంది, కింద గదిలో ఒక వైర్ ఉంటుంది. పై గదుల నుంచి కింద గదులకి కరెంట్ ఎలా వస్తుందో కూడా దానికి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి సెన్స్ చేస్తుంది, ఇక్కడ నుంచి సెన్స్ చేస్తుంది. నార్మల్లీ ముందు హార్ట్కి ఎలక్ట్రిక్ సప్లై ముందు పై గదికి వస్తుంది, దాని తర్వాత ఈ వైర్ లాంటి దాని ద్వారా కిందకి వెళ్తుంది. కాబట్టి ఇది కంటిన్యూస్గా సెన్స్ చేసుకుంటూ ఉంటుంది. పై గది కింద గది, పై గది కింద గది, అట్లా నిమిషానికి ఒక 60 సార్లు 80 సార్లు మన హార్ట్ రేట్ ఎంత ఉంటే అంత. ఫిబ్రిలేషన్లో ఇలా వస్తుంది అనుకోండి, దానికి తెలుసు పై గదుల్లోనేమో తక్కువ ఉంటుంది కరెంట్, కింద గదులేమో ఆల్మోస్ట్ 300-400 సార్లు ఉంటుంది నిమిషానికి. అప్పుడు అది షాక్ ఇస్తుంది. సో షాక్ ద్వారా ఏం చేస్తుందంటే ఈ ఫిబ్రిలేషన్ తీసేయగలదు అది.
దాని తర్వాత అది పేస్ మేకర్ లాగా కూడా పనిచేయగలదు. పేస్ మేకర్ అంటే ఏంటంటే కరెంట్ ఇవ్వగలదు నిమిషానికి 60 సార్లు 70 సార్లు. సో పేస్ మేకర్ పని చేయగలదు, డీఫిబ్రిలేటర్ పని కూడా చేస్తుంది. సో దీన్ని ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ డీఫిబ్రిలేటర్ అంటారు. కానీ కొన్ని సిట్యుయేషన్స్లో మనకు తెలిసి ఏంటంటే వాళ్ళకి ఈ ఫిబ్రిలేషన్ రావడం చాలా కామన్. వాళ్ళు యూజువల్లీ ఇలాంటి కారణాల మూలానే చనిపోతారనేది తెలుసు. నంబర్ 1 ఏంటంటే హార్ట్ పంపింగ్ కనుక బాగా తగ్గితే, దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే నార్మల్లీ హార్ట్ పంపింగ్ 100 ml లోపలికి వచ్చింది అనుకోండి, ఒక 70 ml బయటకు పంప్ చేయగలదు. దాన్ని ఈఎఫ్ అంటారు. ఈఎఫ్ 70% అనుకుందాం నార్మల్లీ. అది తగ్గిపోయి ఏ కారణం మూలానైనా అయ్యవచ్చు. కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్, హార్ట్ మసిల్ డ్యామేజ్ అవుతుంది. అలాగే కొంతమందికి వంశపారంపర్యంగా పెరిగిన కొంత మసిల్ గ్రాడ్యువల్లీ డ్యామేజ్ అవుతుంది, కార్డియోమయోపతి అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఫెయిల్యూర్ అంటే హార్ట్ నార్మల్లీ ఈ సైజు ఉండాల్సింది సాగిపోయి పెద్దదవుతుంది అనమాట. పెద్దదయ్యి దాని పంపింగ్ కెపాసిటీ 70% ఉండాల్సిందల్లా సుమారుగా ఒక 30-35%కి తగ్గిపోతుంది. వీళ్ళకి కామనెస్ట్ కాజ్ అంటే చనిపోవడానికి కామనెస్ట్ కాజ్ ఈ వెంట్రుకులర్ ఫిబ్రిలేషనే. సో ఆల్రెడీ మనకి వీళ్ళకి ఆ సబ్స్ట్రేట్ ఉంది, వాళ్ళకి ఫిబ్రిలేషన్ రావచ్చు అని తెలుసు కాబట్టి పంపింగ్ కనుక 35% ఆర్ 30% కన్నా తక్కువ ఉంటే వీళ్ళందరికీ కూడా ఈ డీఫిబ్రిలేటర్ అనేది బై రికమెండేషన్ మనం పెట్టాలి. పెడితే ఏంటంటే అది ఒక లైఫ్ లాంగ్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. ఇప్పుడు నా ఈ ఫిబ్రిలేట్ అవుతా ఉన్నప్పుడు అదే లోపలే డీఫిబ్రిలేట్ చేసి లైఫ్ కాపాడుతుంది, లైఫ్ స్పాన్ పెంచుతుంది. నంబర్ 2 ఇండికేషన్ ఏంటంటే హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి అంటారు. అంటే యాక్చువల్లీ హార్ట్ మసిల్ ఇలా ఉండాల్సింది, ఈ థిక్నెస్ ఉండాల్సింది ఏమవుతుందంటే వీళ్ళకి థిక్నెస్ పెరుగుతుంది, ఇలాగ ఇంత థిక్నెస్ పెరుగుతుంది. సో ఇదొక వంశపారంపర్యంగా వచ్చే ప్రాబ్లం. వీళ్ళు స్పెషల్లీ బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, పిల్లలకి ఈ ప్రాబ్లం ఉందనుకోండి, ఆడుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈ వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ రావచ్చు. సో ఈ హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి అనేది మనకు తేలిగ్గానే ఈసీజీను ఎకో ద్వారా తెలుస్తుంది. సో ఎవరైనా అథ్లెటిక్ ఫిజికల్ యాక్టివిటీ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరైనా ముందే ఈసీజీ ఎకో చేయించుకోవడం బెటర్. ఈ హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి ఉందా లేదా అనేది తెలుస్తుంది. వాళ్ళకి స్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అకస్మాత్తుగా ఎవరో వాళ్ళ చుట్టాల్లో ఎవరో అకస్మాత్తుగా నిద్రలో చనిపోయారు, లేకపోతే నడుస్తా పడిపోయి చనిపోయారు, అలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కూడా ఈ డీఫిబ్రిలేటర్ అనేది, ఆటోమేటిక్ డీఫిబ్రిలేటర్ అనేది పెడతాం. మూడోది కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, అంటే కంజెనిటల్ ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్. సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్లో చాలామందికి ఇలాగూ అకస్మాత్తుగా చనిపోయే హిస్టరీ ఉంటుంది. వాళ్ళకి కొంతమందికి ఈసీజీ తీసినా సరే మనకు తెలుస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, సడన్ డెత్ హిస్టరీ అంటే తక్కువ వయసులోనే అకస్మాత్తుగా చనిపోవటం. ఎక్కువ వయసు పెరిగిన కొద్దికి మనం ఏమనుకుంటాం, వాళ్ళ హార్ట్ అటాక్లోనే నొప్పి తెలియక ముందే ఈ ఫిబ్రిలేషన్ వచ్చి హార్ట్ అటాక్ మూలాన్ని చనిపోయారు అనుకుంటాం. కానీ తక్కువ వయసులో వచ్చిందనుకోండి, తక్కువ వయసులో హార్ట్ అటాక్స్ అన్కామన్ కాబట్టి వాళ్ళ యంగర్ బ్రదర్ 20 ఏళ్ళకి చనిపోయారు సడన్లీ అనుకోండి, అప్పుడు మనం అనుమానం పడాలి కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, కంజెనిటల్ ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్. వాళ్ళకు కూడా మనం ఈ డీఫిబ్రిలేటర్ ఇంప్లాంటబుల్, ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ డీఫిబ్రిలేటర్ అనేది పెడతాం. సో మెయిన్గా హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఏఐసిడి పెట్టాలి. <30% పంపింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళందరికీ రికమెండేషన్ ఏంటంటే, అన్ని కంట్రీస్ రికమెండేషన్ ఏంటంటే, మెడికల్ అసోసియేషన్స్ రికమెండేషన్ ఈ ఏఐసిడి అనేది పెట్టాలి.